హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. ఇక్కడ చూసారా, నేను ఫ్రైడ్ రైస్ చేశాను. ఆ ఫ్రైడ్ రైస్ ఇట్లా బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి అందరికీ ఇళ్లలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మరి వారు ఇష్టంగా తినాలంటే వాళ్ళకి ఇష్టమైంది మనం చేసి పెట్టాలి కదా. కొంచెం మనం రెగ్యులర్గా చేసేదాన్నే కొంచెం స్పెషల్గా మనం చేసినట్లయితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే నేను కూడా మా బాబుకి ఇష్టంగా ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ అనేది చేసి పెట్టానండి. ఫ్రైడ్ రైస్తో పాటు ఇట్లా కీరా చక్కగా సన్నగా తరిగేసి ఇచ్చాను, నేను స్లైసెస్ చేసి ఇచ్చాను. కాకపోతే ఇక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు. ఎప్పటికైనా మనం పిల్లలకి బాక్సెస్లో పెడుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసినట్లయితే అది వాటరిష్గా అయిపోతుంది, వాళ్ళు తినడానికి ఇష్టపడరు. నేనైతే డైరెక్ట్ సాల్ట్ యాడ్ చేయకుండానే పెట్టేశానండి. చూసారా, డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చాను. వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి కనుక మనం స్నాక్స్ కొంచెం పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తినేటట్టుగా బాక్స్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మా బాబుకి లంచ్ బాక్స్ అరేంజ్ చేసేసాను. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి, ఈరోజు స్పెషల్ అదే. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసి డ్రై ఫ్రూట్స్ అనేవి నేను స్నాక్స్గా ఇచ్చాను. మరి ఇలా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అనేది నేను సింపుల్గా ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నానండి. మీరు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి, ఫుల్ మొక్కజొన్న పొట్ట అంటాం కదా, అది నార్మల్ది కాదు, స్వీట్ కార్న్ అది. ఇంకా కొత్తిమీర, ఒక క్యారెట్, ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి తీసుకున్నానండి వాళ్ళ కారానికి తగ్గట్టు. మరి ఎక్కువ కారం వేసినా కూడా వాళ్ళు తినలేరు కదా, కాబట్టి నేను ఇక్కడ 3-4 తీసుకోండి. మీ పిల్లలు తినే అంత కారం మీరు వేసుకోండి. ఇలాగా స్వీట్ కార్న్ని మొత్తం ఒలుచుకుని నేను గింజలు రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ముందుగా మనం స్టవ్ పైన బాండీ పెట్టుకుని బాండీలో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ అయితే నేను వేసేసుకున్నానండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని సిమ్లో ఉంచకుండా మీడియం టు హై పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కదా, మనకి వెజిటబుల్స్ అనేవి కంప్లీట్గా వేగిపోకూడదు, అట్లానే మాడిపోకూడదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను. నేను ఇది జస్ట్ దంచి పెట్టానండి, రోట్లో చిన్న రోల్లో దంచి పెట్టాను. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఇందాక మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు ఉన్నాయి కదా, ఆ స్వీట్ కార్న్ గింజలు కూడా ఒకసారి వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇక్కడ నేను అజినోమోటో అనేది యూజ్ చేయట్లేదండి. ఎందుకనంటే మనం బాక్స్లో పెట్టినప్పుడు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది, అది బాగుండదన్నమాట. మనం ఎందుకనంటే కొంచెం మార్నింగ్ ఎప్పుడో ప్యాక్ చేసి పెడతాము కాబట్టి వాళ్ళు తినే టైంకి అది స్మెల్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అప్పటికప్పుడు ఇంట్లో తినేటట్టయితే కొంచెం బిట్ అజినోమోటో వేసుకుంటే పర్వాలేదు, కానీ అది వేసుకోకపోవడం కూడా మంచిదే. ఎక్కువగా అజినోమోటో అనేది మనం ఉపయోగించకూడదు. కాబట్టి నేను ఇక్కడ హెల్దీగా ఉండాలని అజినోమోటో అనేది యూజ్ చేయలేదండి. చెప్పాను కదా, అది కూడా మనం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాం కనుక మనకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నేను ముందుగానే రైస్ ఉడకబెట్టి ఉంచుకున్నానండి. రైస్ నేను వండేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్కి సరిపడా రైస్ తీసుకొని మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరికీ సరిపోయేంతగా మనం చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ పిల్లలకి మనం బాక్స్లో చేసుకునేది కనుక వాళ్ళ వరకే చేసుకుంటే కూడా ఓకే, బాగానే ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారండి ఇట్లా చేసుకుని. కొంచెం స్పెషల్గా చేసుకున్నట్లయితే వాళ్ళకి డైలీ రైస్ ఇంకా కర్రీ ఏదో ఒకటి కలిపాము అన్నట్టు కాకుండా జనరల్గా బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు అనేవి చాలామంది పిల్లలు ఇష్టపడతారు. దానికి కొంచెం కొత్తగా ఇలా స్వీట్ కార్న్ అయితే మనకి మంచిది కూడా. స్వీట్ కార్న్ అనేది చాలా మంచిది. ఫైనల్గా నేను ఇట్లా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇంకొకసారి కలిపేసుకున్నట్లయితే
మనకి సరిపోతుంది. మీకు ఉప్పు కనుక సరిపోకపోతే ఇంకొకసారి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి సింపుల్ పద్ధతిలో కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఏమీ అందులో పెద్దగా యాడ్ చేయలేదు. పెప్పరు, సాల్ట్, అల్లం వెల్లుల్లి వేసాను అంతే. మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఆ ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు నేను దానికి వాళ్ళు చక్కగా కలిపి తినటం కోసం అని చెప్పి కీరా అనేది కట్ చేసి పెడుతున్నాను. అంతే, మనకి సింపుల్గా రెడీ అయిపోయే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మరి మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నట్లయితే, కాలేజ్కి వెళ్ళిన పిల్లలు సామాన్యంగా ఇప్పుడు ఇంట్లో జనరల్గా రొటీన్ ఫుడ్ అనేది ఎవరు ఇష్టపడట్లేదండి. కొంచెం వెరైటీగా మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.